బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడం పూర్తిగా యావత్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. మరి ఎప్పుడైతే పార్టీలో ప్రాధాన్యత దక్కలేదని పార్టీకి నేనే సుప్రీం కావాలని ఒక దురాలోచన పుట్టి దాని వెనుక కాంగ్రెస్ బీజేపీ లాంటి ప్రతిపక్ష పార్టీ ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ఆ దుర్బుద్ధిని మరి వాళ్ళ సహకారం తీసుకుని పార్టీని నాశనం చేయాలని చూసినటువంటి కవితకు సరైన రీతిలో సరైన టైంలో గౌరవ కేసీఆర్ గారు మరి ఈరోజు వారిని సస్పెండ్ చేయడం మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. పార్టీకి వాడిని శరీరం తగిలిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా అర్జున్ లాంటి హరీష్ రావు గారిని మరి ఈరోజు ఒక గోస్ కమిషన్ చూపించిన ఆ స్టేట్మెంట్ పట్టుకొని రకరకాలుగా మాట్లాడడం ఆమె అవివేకాన్ని నిదర్శనం. సారా వ్యాపారాలు చేసి మతి భ్రమించి మరి ఈరోజు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కష్టకాలంలో పార్టీ ఉన్నది, మరి మీరు చేసినటువంటి ఆ సారా కుంభకోణంతో ఆ పార్టీ 1.8% ఆ ఓట్ల తేడాతోటి పార్టీ ఓడిపోయిందని యావత్ సమాజం, తెలంగాణ సమాజం భావిస్తుంది, బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా భావిస్తారు. అయినప్పటికీ కూడా మరి కేసీఆర్ గారు మరి పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటా ఎవరు సస్పెండ్ చేయడం సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే కవిత మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ మన హరీష్ రావు వెనుక సంతోష్ రావు వెనుక కేసీఆర్ ఉండని మాట్లాడు కాదు, నీ ఎన్నుకున్నదే రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి ఆడించినట్టు నాటకాలు ఆడుకుంటూ పార్టీని భ్రష్టు పట్టించాలి, పార్టీని నాశనం చేయాలని చెప్పేసి నీ కళలు ఎత్తున్నదో పగటి కళలుగా మిగిలిపోయినాయి. తప్పకుండా రేపటి నుంచే మరి ఎక్కడైనా సరే హరీష్ అనే సారీ చెప్పకపోతే, హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పకపోతే, సంతోష్ రావు గారికి క్షమాపణ చెప్పకపోతే కవిత ఎక్కడ తిరిగినా తెలంగాణ రాష్ట్రంలో అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏది ఏమాత్రం అయినా సరే బీఆర్ఎస్ అందరూ కూడా ఇలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి మాటలు ఇటువంటి పిచ్చి వేలాపనులు ఇక్కడైనా మానుకోవాలి. ఏదైనా ఉంటే సొంత ఎజెండా ఉంటే సొంత పార్టీ పెట్టుకుంటావా అని నువ్వు వచ్చి పోషిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పార్టీలో చేస్తావా కానీ బీఆర్ఎస్ పార్టీ జోలికి సంవత్సరం మంచుకుంటుందని చెప్తా ఉన్నాం. శకుని పాత్ర పోషిస్తూ ఇంట్లో ఈ పార్టీని అంతా కూడా నాశనం చేయాలని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో అది ఎన్నటి కూడా నెరవేరదన్న విషయాన్ని ఉండాలి. కష్టకాలంలో తండ్రి లాంటి పార్టీ ఉన్నది. పార్టీని తండ్రిని అప్రప్రతిష్ట పాలు చేసే మరి కవితకు బుద్ధి చెప్పడం ఇదే విధమైనటువంటి విధానం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏం మాట్లాడినా ఈ యొక్క భస్మాసుర హస్తం లెక్క ఈ కవిత యొక్క ఎపిసోడ్ మొదలైంది. నాటి నుండి నేటి వరకు ఏదైతే లెటర్ రాసినని చెప్పి నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మీరు చేసిన అన్నీ కూడా పార్టీని అడ్డం పెట్టుకొని మీరు పనిచేసారు. పార్టీ శ్రేయస్సు కోసం హరీష్ రావు గారు పనిచేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. పార్టీ ఎప్పుడు ఏది ఆదేశిస్తుంది నాటి నుండి నేటి వరకు హరీష్ అని ఒక సైనికుల్లాగా పనిచేసిండు. యావత్ తెలంగాణ యువతకు స్ఫూర్తిగా అటువంటి మహానుభావుని మీద మరి మాట్లాడితే ఆకాశం వైపు చూసి ఉమ్మినట్టే ఉంటుంది. మరి హరీష్ అన్న లేని పాత్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు వారి పాత్ర లేదన్న విషయం కేసీఆర్ గారు తెలుసు, కేటీఆర్ గారు తెలుసు, యావత్ తెలంగాణ సమాజం తెలుసు. ఆనాడు మరి కేటీఆర్ గారి మీద, ఇటు హరీష్ రావు గారి మీద, సంతోష్ ఒకరి మీద మరి నోరు వారేసుకొని ఈ రోజు పూర్తిగా పార్టీకి దూరమయ్యే పరిస్థితి తెచ్చుకున్నావు. రాను నువ్వు పార్టీ పెట్టినా వేరే పార్టీ ఉన్న తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షించరు. తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పార్టీ శ్రీరామ రక్ష ఎవరికైనా సరే అని చెప్పేసి కేసీఆర్ గారు నిరూపించారు. కేసీఆర్ గారు సస్పెండ్ చేసినందుకు కేసీఆర్ గారు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా హరీష్ రావు గారికి కవిత వెంటనే క్షమాపణ చెప్పాలి, లేనట్లయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.